ఎందుకని ఆమె వెంటనే అసలు నగ్నంగా నడి రోడ్డు మీద మహిళ నుంచోబెట్టారంటే పరిగెత్తుకుంటూ పోవాలి కదా. వాస్తవంగా అట్లా చేసిన కొట్టి చంపేయాలి. నడి రోడ్డు మీద మహిళని నగ్నంగా నుంచోబెట్టి ఆవిడ టాయిలెట్ రోడ్డు మీద పోసే స్థాయి దాకా 10 నిమిషాల పాటు నిలబెట్టారంటే అసలు మనం సభ్య సమాజంలో ఉన్నామా అడవిలో ఉన్నామా అర్థం కావట్లేదు నాకు. ఇంత రాక్షసత్వం ఇదే వైసీపీ వాడు ఎవడన్నా చేస్తుంటే 1 నెల 2 నెలల పాటు సీరియల్ వచ్చిండేది. ఇది వీళ్ళు వచ్చేటప్పటికి అయిపోయినారు. ఇప్పుడు వాడెవడో అమ్మాయిని వేధించాడని చెప్పి కొట్టాము అన్నారు, ఇది రోడ్డు మీద కొట్టాము అన్నారు. మరి ఇతన్ని వెంటనే తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేయడం ఏంటి? ఇతను కదా రోడ్డు మీద నడిపించాల్సింది. వైసీపీ వాడు ఎవడి మీద అన్న ఆరోపణ రాగానే రోడ్డు మీద నడిపిస్తున్నారు. ఇదివరకు మేము చూసాం పోలీస్ ఆఫీసర్లు రౌడీజాన్ని కంట్రోల్ చేయడానికి రౌడీల్ని నడి రోడ్డు మీద బట్టలు కడ్రాయిల మీద నుంచోబెట్టి కొట్టిని చూసాం. అప్పుడు రాజకీయ పార్టీలకు అతీతంగా చేశారు. ఇవాళ రోజున పార్టీ మనవాడైతేనేమో సైలెంట్ గా తీసుకెళ్ళాలి, అది కూడా రేపు మాపు బెయిల్ వచ్చేటటువంటి సెక్షన్స్ పెట్టాలి. మనవాడు కాకపోతే మాత్రం ఇక అసలు పుంకాలు స్టోరీలు డిబేట్లు నడపాలి. ఈ స్థితికి జర్నలిజం దిగజారిపోయింది. అంటే ఒక వ్యవస్థ కొలాప్స్ అవుతుంటే ఇప్పుడు మనం ఇది మాట్లాడతాం అది మాట్లాడతాం వాళ్ళు చేసినా కూడా. కానీ మనలకి మాత్రం ఇట్లాగ ఎవడన్నా నిష్పక్షపాతంగా మాట్లాడారా వాళ్ళకి ఏదో ఒక ముద్ర వేసేయాలి. ఆ విధంగా ముద్ర వేసేయడం ద్వారా విశ్వసనీయతని చెప్పేయాలి. ఇది ఒక ఆట నడుస్తుంది, జోగం నడుస్తుంది. ఈ జోగంలో బలిపశువులు అవుతుంది ప్రజలు, ఆడుకుంటున్నటువంటి వాళ్ళు ఇద్దరు. అది ఇక్కడ పాయింట్. కానీ ఒక రకంగా ఇది చాలా దారుణం. మీరు అన్నట్టు ఇలాంటి ఘటనలు ఈ మధ్యన ఎక్కువైపోయినాయి. అంటే ఎక్కడ ప్రాబ్లం? పోలీస్ శాఖ పనితీరునే ఎప్పుడు మనం తప్పు